హమీ తుమాకి భాలోబాషి అంటే ఏంటయ్యా? ఐ లవ్ యూ. ఓ నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వాళ్ళు బయటికి వెళ్ళడం చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే? అయితే నేను లోపల రమ్మను. లోపల రా. మావ చాలా పెద్దలు కట్టాడు. ఎందుకు వచ్చావు? అది తొందరగా వెళ్ళిపోతావు కదా. అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చావు? తొందరగా చెప్పు. तो आई स्नेहियामी संस्कृत मोय तुमाक बाल पाव असामीस मैं छा चैन मा काश्मीरी तू मगेल मोगाचो कोंकणी माँ तो के प्यार केंडो अहियान सिंधी ऐना नंगवन उंगसी मणिपुरी हूँ तूने प्रेम करू छू गुजराती मैं तन्ने प्यार करूं राजस्थानी मुँह तुमाको बाला पाए ओरिया मैं तन्ने प्यार करदा पंजाबी मैं तुला होपच प्रेम करो तो मराठी न्या निन्नु स्नेहिक्कुनु मलयालम नानु निन्ननु प्रीतिस्तुने कन्नड नानु ने कादलिक्किरन तमिल मैं आपसे प्यार करता हूँ उर्दू मुझे तुमसे प्यार है हिंदी నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమీ తుమాకి బాలోబాషి. ఇప్పుడు అమ్మ బాబు వచ్చిన కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు. కొత్త ఐడియా రావా? కొత్త ఐడియానా? తలుపుతే పరిణిత. నువ్వేంటి లోపల? మా అమ్మాయి పరిణిత ఇది? మా పరిణిత ఏదిరా? మా అమ్మాయి పరిణిత ఎక్కడ? ఏదిరా మా అమ్మాయి? నీతో గొడవ పడదామని వచ్చా. నువ్వు ఎక్కడంటే లోపలికి తొలిపేసుకున్నది. అరగంట నుంచి కొడుతున్నా, బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలువు దాన్ని బయటికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు. నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడెక్కడ. నీతో ఏంట్రా? పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. వాళ్ళు వచ్చి స్టేషన్కి పట్టుకెళ్తారు, మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరమా నీకు తలకాయ నొప్పి? అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే 1వ తారీఖు జీతం తీసుకుంటావు, అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏవన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు, ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇస్తాడు, అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా. అవసరమా నీకు? అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికి మంచిది. లేదనుకో, అవసరమా? నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది. అయ్యో, బండలే వదిలేస్తారేంటండి? అవసరమా? మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది. నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను. అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఎలా వచ్చాయి? బిల్లు నువ్వే కడతావు కదా. అయితే ఓకే. డైరీ గేట్ తోరణాలు గట్టు నీకే. అదేంటి, నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా. ఇంకవసరం లేదు, నువ్వున్నావు కదా. అయ్యో బాబోయ్, చంపేశావే. సరే, అసలు నన్ను ఎందుకు లవ్ చేసావే నువ్వు? అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు? ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను, పొద్దున్న లేచాకేదో పని ఉండాలి కదా. చెప్తా. నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథలగా చెప్పుకుంటే ఉంటది. అంటే తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా? అంతగా ఇంకేం కావాలే? మాటికి అలా తిరిగి చూడకే, లేపుకి వెళ్ళిపోగలం.
బండి ఆపరా సరే. కత్తి, ఏమైంది? నాకు నా డైరీ కావాలి. డైరీయా? నువ్వు ఉండగా నాకు డైరీ అవసరం లేదన్నావుగా. నువ్వు ఇంకా నాకు ఉండవనిపిస్తోంది. సరే, నీకు డైరీ ఇస్తే అందులో ఏం రాసుకుంటావు? నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చీర కట్టుకొని రమ్మని గదిలోకి పంపించారు. కట్టుకున్నావా మరి? లేదు. అయినా నేనేం చెప్తున్నా, నువ్వేం అడుగుతున్నావు? లవ్ చేసుకున్న విషయం బొమ్మకి తెలుసా? ఆ బండ దానికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? మా ఫ్రెండ్షిప్ కూడా నేను లవ్ చేసినందుకు నువ్వు లవ్ చేసావని తెలియదు. అయితే ఇంకా కాలేజీలో సీనియర్స్ కి కాఫీ షాప్ వాడికి లైట్ గా తెలుసు. ఇంకా మీ కాలేజీలో స్వీపర్స్ కి వాచ్మెన్ కి డౌట్ ఉంది అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు కత్తి? ఫస్ట్ నుంచి మీ నాన్న కూడా నా మీద డౌట్ ఉంది కదా, మరి నా పేరు బయటకు వస్తుందేమో అని. ఏమవుతుంది అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకున్నావు అనుకో, మన విషయం బయటకు వస్తుందా రాదా అని. నువ్వు నేను ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. నీ పేరు బయటకు రాకుండానే సూసైడ్ చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతానమ్మంటే వస్తావా? చచ్చినా రాను. నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. నాకు మా నాన్నతో ఉండే ధైర్యం, నీతో ఉండే ఆనందం, ఇట్లా ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు. సరే, ఇదే విషయం హాల్లోకి వచ్చి మీ నాన్న చెప్దురా. నేను ఇంకా మ్యాటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ల నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నాలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మ్యాటర్లోకి రా. ఎలా నచ్చాడు నీకు? అది మేమే మాట్లాడుకున్నాం, కానీ ముందు మన మ్యాటర్లోకి రా. మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను. ఏ మ్యాటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి? నేను నీ కూతురు అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు. అమ్మమ్మ మీరు కూర్చోండి, మీరు లేకపోతే మామగారు మాటనరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబు, ₹1,00,000 జీతం, క్వాలిటీ జీవితం. ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది. నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని, దానికో బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు ₹1,00,000 తెచ్చి అల్లుడు వస్తే చాలని. నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా. తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో. నాకు అప్పుడు తెలియదు కదా. ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు. ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు. అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుంటే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా? 6 నెలల క్రితం పరిచయం నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తాను. సంబంధం లేదు. ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరకలు కోడి మాంసం తెచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలాగా ఏదో ఇంటికి తీసుకొచ్చిన ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడు, మా ఆవిడ మీద చేత నా కోపం రాదా? అది నా కూతురు, నా ఇష్టం. కూతురు ఇష్టం అంటే నీకు తెలియనప్పుడు కూతురు మీద ఇష్టం ఏంటాయి? కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు, ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి. ఏం చేయడానికి నేను రెడీ. మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను.
ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా. ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు. కానీ ఇది ప్రేమించింది కదా. మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి. ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయి ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లా. నీకు అర్థం కాదులే. నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటో తెలుసా? నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం అది తప్పు కాదుగా. అందుకే ఒక్క నెల. ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేనెలా నమ్మడం. అంతేకాదు, ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి, దాని అలవాట్లేంటి, వాడే వస్తువులేంటి, వాటికయ్యే ఖర్చులేంటి, నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది. నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది. ఏంటే ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాట పడిపోయింది చూసారా? బాసు, మనసున్న ప్లేస్ కి మనీ ఉన్న ప్లేస్ కి దూరం అంగుళం మాత్రమే. పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా అంటుంది. కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు, ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచంటది. నేను పందానికి రెడీ. గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకో విషయం, ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి. గెలిస్తే నా కాళ్ళు కడిగితే నీళ్లు చల్లుకోవాలి. అయితే మొదటి సెకండ్ నుంచి 31వ తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబుదారి అని ఇందులో రాసి సంతకం పెట్టు. అంత మ్యాటర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది? నువ్వేరే సంతకం పెడతా. నెలంతా ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో. పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో. మాయరు ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసే. వస్తా మాయరు. నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మాటిచ్చొచ్చావా? అది నువ్వు సంపాదించిన డబ్బులతో. సరే పద, పొలం తింటూ మాడుకుందాం. డబ్బులు పొలం ఎందుకు డబ్బులు పన్నెల కదుతారు నువ్వు. లవ్ చేశాను కదరా బావా. నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా. నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం. ఏరా చెయ్యొచ్చు, మరీ పొల్లేసి డబ్బులు అన్నతో పన్నెలు గెలిపిస్తున్నారా? ఫ్రెండ్స్ మీరే అలాంటి అలారా. మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను, ఎవరికైనా సమాధానం చెప్తాను. ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా? సగం చెప్పాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు. వాళ్ళు ఇదైతే మనం ఇది. అర్థమైందా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను నాన్న. పిచ్చి నాన్న, అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా? ఇక చాలు నాన్న, మా ఫోటో వెళ్ళి దండం పెట్టుకో. అలాగేనమ్మా. వెళ్ళు. నాయనమ్మా, ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను. అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు. ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది. అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను. నన్ను ఆశీర్వదించిన ఆయనమ్మా. నాన్న, అమ్మా, నాన్న. అమ్మా, నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? మీ అమ్మ ఆ అమ్మాయిని అమ్మగారే అని అంటుందా? నేను ఆ అమ్మాయి కోసం జీవితం ఎతకాల. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయటికి గంట చెడే ఆడి కూతురు. వాళ్ళమ్మాయా?
అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా? కనిపెడిసావు నువ్వు నాన్నమే నాన్నయ్య. అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ప్రేమించానని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పొల్లైస్ అమ్మితే బెటర్ ఏమో. మీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేశాడు రా. ఏడిచాడు ఆడి బొంద. నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏదైనా కొంటావు, ఏదైనా కొంటావు. ఏది ఇప్పుడు పొల్లేసుకొని చూద్దాం. నువ్వేం కంగారు పడకరా బావా, వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు. పందెం 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 మాత్రం నువ్వే గెలవరా బావా. ఆల్ ది బెస్ట్. రండి 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 రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నుంచి ఉండిపోయారండి. రండి. తక్కువ గిక్కు చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మావా, తొక్క తీసుకోవాలి. తొక్కనే తీస్తాగా, అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటున్నాను. మాయా తింటూ ఉండండి, 1 minute లో వచ్చేస్తా. రాగానే రేవెట్టేస్తారనుకుంటే రాసమర్యాదలు చేస్తారేంటండి మావయ్య గారు? బెల్లు మోగనే వాళ్ళుడు. ఇక్కడ ఒళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది. మావయ్య గారు, స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనేనండి. బెల్లు మోగని వాళ్ళుడు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజేళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. యా అదిగో 100 ఏళ్ళు పాపిచ్చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్, లాండ్రీ, ఫోన్ బిల్, టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా. దా కూర్చో. నించున్న చోటే కూలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది. అలాంటిది నువ్వు నా కూతురు జోలికొచ్చావు, నీ రెక్కలిరిచినా నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నువ్వు నా ముందు? ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు, లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా. నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే 20 ఏళ్ళరా, ఇంకా 5 లక్షలు పట్టుకొస్తారా? జోకి లేకపోతే డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా. డబ్బులు అయితే కష్టం గానీ ఐడియాలు ఏముందిరా, నేనే వచ్చు. అరే బావా పేపర్ ఏరా. రేయ్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా. అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా. రేయ్ ఏ పని కత్తిగాడు చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా, అలాంటి పని చెప్పండి. అయితే అడదులు. అవును బా, మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా, కస్టమర్ల మన దగ్గరికి వస్తారా? అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా, మీ మామ నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళాను. నువ్వే వెళ్ళు. అడ్డే మామా డ్రెస్ కూడా వేసినావులే. 500 వచ్చారా? 25,000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది. 50 రౌండ్లా? నువ్వు తెచ్చే 500కి పుల్లైస్ కూడా రాదు. కానీ కానీ బాబు అమ్మా పారాడైస్ బిర్యానీకి వస్తావా? లేదండి, ఆల్రెడీ ఫోన్ చేశారు. ఏంటి నాకే పని చేస్తావా? ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా. ఆ మేనేజర్ గడేంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు. అడగగానే ఇవ్వడానికి అదేమన్నా ఇంత అడ్రస్ అనుకున్నాడా, యాడ్ అనుకున్నాడా? క్రియేటివిటీ లేనివాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా. నిజంగా నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తున్నా.
ఆపు కరెక్ట్ గా వచ్చావమ్మా. ఆపు. ఎంత? 25,000. ఏంటి అటు ఇచ్చేస్తావా? ఐడియా ఇచ్చేస్తా. ఫోన్లే చెప్పనమండే కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీలేండి. సూపర్. నువ్వు చెప్పు. ఓపెన్ చేస్తే త్రేతాయుగం. కొంచెం దూరం ఏమో. ఏం పర్లేదు. హనుమా, రామా, నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన. ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రామా. సముద్రదేవా. ఏ హనుమా, వాట్సాప్. మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది, కాస్త తీసిస్తారా? ఇదే ఇది ఐఫోన్ స్వామి, అది ఉప్మా ఫోన్. ఇదే అబ్బా, ఇది శాంసంగ్ S6, అది డబ్బా ఫోను. మా రాములవారి ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది. ఇవి చూడు. ఇన్ని ఫోన్లా? ఇదే. టేక్ ఇట్. ఈ ఫోన్ ఏంటి? ఏ ఫోన్ అయినా దొరికే ప్లేస్ బిక్సీ. బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్. ఆహా ఆహా, నువ్వు సూపర్ బంగారం. నా పాలిటి దేవుళ్ళ దొరకవు. డబ్బులోకేనా? డబుల్ ఓకే. ఆఫీస్ ఎక్కడా? దగ్గరలో ఏటీఎం ఎక్కడ? చాలా ఫాస్ట్. సూపర్ ఫాస్ట్. కుర్రోడొచ్చాడు. అల్లుడు వచ్చాడు. నచ్చావు, రా లోపలికి. రండి మావయ్య గారు, ఎక్కడికి? ఆఫీస్ రెడీ అయిపోయారా? రండి. అయ్యి సెంటర్ గిట్టర్ వేసారు. పళ్ళు, పువ్వులు, డబ్బులు. డబ్బు తెచ్చేసాడు. లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి, ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం. ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకా? రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్. ఇంకెందుకే బొక్క? ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే. థ్యాంక్ యూ సార్. చూసారా, వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు. ప్లాన్ మొత్తం తోపిందండి మావయ్య గారు. మావా, కమలపడి తింటావేటి? తొక్క నేను తీస్తాగా. తొక్క తీయడానికి కానీ ఇక్కడ ఉన్నది. అవును, నాకేదో అగరత్తి పుల్ల కథ చెప్పేవి ఏంటది? ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా. ఒక చెట్టు నరికి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లు తగలెట్టేయచ్చు. ఎవడి కెపాసిటీ ఆడిది. ఎవడిని తక్కువ అంచనాయికే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా. ఇంగ్లీష్ ఇచ్చా. ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు. అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం. ఆట చిరగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. వీడికి ఆళ్లే కరెక్ట్.